శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే. వాగ్గేయకారుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ వాగ్గేయకారుల చరిత్రలు భక్తి సాహిత్యాన్ని పరిపుష్టం చేయడమే కాదు, మన జీవితానికి ఒక అందాన్ని ఆనందాన్ని తెచ్చాయి. ఒక గుడికి వెళతాం, దేవుడి ముందర చేతులు కట్టుకుని నమస్కరిస్తాం. ఎంతసేపు నమస్కరించగలం? మనసులో కోరికలు చెప్పుకుంటాం, నమస్కరిస్తూ ఉంటాం. కానీ అదే ఒక వాగ్గేయకారుడు రాసిన గీతాన్ని కానీ ఒక పాటను కానీ మెల్లిగా పాడుకుంటూ ఉంటే ఆ వేదన అంతా మనదవుతుంది, ఆ విన్నపం అంతా మనదవుతుంది. ఈ వాగ్గేయకారులు కనుక ఈ గీతాలు రాసి ఉండకపోతే అలాగా మనం గుడికి వెళ్ళి ఆ విగ్రహాల ముందర చిత్తరువుల్లాగా నోరు మూసుకుని చేతులు జోడించుకుని కూర్చుని ఉండేవాళ్ళం. అంటే అది ఒక రకమైన యోగం కదండి, ధ్యానం కదండి అని అనొచ్చు. కానీ యోగము ధ్యానము అంత తొందరగా అబ్బే విషయాలు కావు, చాలా సాధన చేస్తే కానీ. అంతంత సాధన చేయలేని మనుషుల గురించి చెప్పినదే ఈ వాగ్గేయకారుడు చేసిన భక్తి సాహిత్యం. చెప్పాను కదా, కలికాలంలో మనుషులు జడులు, మూర్ఖులు, బద్ధకస్తులు, అనేక ఊహలు చేస్తారు కానీ ఆచరణలో శూన్యులు. అది చేసేద్దాం ఇది చేసేద్దాం అనుకుంటాం కానీ ఏమీ చేయలేదు. మరి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక రకంగా వీళ్ళనందరినీ భక్తి పథం వైపు నడిపించాలంటే ఏమిటి అని మార్గం అని చెప్పేసి ఆలోచిస్తే అందరికీ కూడా మొత్తం దేశం అంతా కూడా భక్తి సాహిత్యాన్ని తీసుకొచ్చారు. వారి వారి భాషల్లో తీసుకొచ్చారు, సంస్కృతంలో తీసుకొచ్చారు. కొంతమంది కృష్ణ భక్తి అన్నారు, కొంతమంది మహావిష్ణువుని సేవించారు, కొంతమంది రాముణ్ణి సేవించారు. భాష ఏదైనా భావం ఒకటే. వాళ్ళ నిత్య కృత్యాలలో వచ్చే ఇబ్బందుల్ని వాళ్ళు చెప్పుకోవడం, భగవంతుడికి చెప్పుకోవడం. దీనివలన ఏమైందంటే అనేక పుణ్యక్షేత్రాలు వచ్చాయి. భారతదేశం అంతా కూడా అనేక పుణ్యక్షేత్రాలకి ఆలవాలం. ఇక్కడ జన్మించిన పురుషుల వలన కూడా, పుణ్య పురుషుల వలన కూడా ఈ దేశం పుణ్యభూమిగా ప్రపంచ దేశాలలో అజరామరమైన కీర్తి ప్రతిష్టలని ఆర్జించుకుంది. పుణ్యక్షేత్రాలే కాదు, పుణ్య పురుషులు కూడా. పుణ్యక్షేత్రాలని ఆశ్రయించి ఉన్న పుణ్య పురుషుల వలన కూడా మన దేశానికి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఉన్నది ఏమిటంటే వాగ్గేయకారులు. అమెరికాలో కూడా విస్తృతంగా వాగ్గేయకారుల సేవ చేస్తున్నారు, వారి కీర్తనలు పాడుకుంటున్నారు. త్యాగరాజ స్వామి ఉత్సవాలు చేస్తున్నారు, రామదాసు ఉత్సవాలు చేస్తున్నారు, అన్నమాచార్య ఉత్సవాలు చేస్తున్నారు. ఎందుకని అంటే వాళ్ళ కీర్తనని మనవిగా చేసుకోవాలి, వాళ్ళ వేదనని మన వేదనగా చేసుకోవాలి. ఏదో ఒక దారి చూపించుకుని మనం ఈ నిత్యకృత్యాలలో జరుగుతున్న విషయాలన్నిటి నుంచి దృష్టి మళ్లించి మన దృష్టిని కేంద్రీకరించడం. ఇక్కడ వాగ్గేయకారులు చేసిన ఒక మహత్తరమైన విషయం ఉందంటే కేవలం భక్తి మాత్రమే కాదు, భక్తి రూపంలో అనేక సామాజిక అంశాలను కూడా వాళ్ళు చర్చించారని చెప్పేసి మనం అన్నమాచార్య కీర్తనలో చెప్పుకున్నాం. ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్తే ఎవరు వినరు కదా. కానీ ఒక గీతంలో, ఒక పాటలో అది పాడి ఒక రాగంలో కట్టి వాళ్ళు వినిపించినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది, అది మనుషులకి చేరింది. సో భక్తి సాహిత్యం అంటే కేవలం కళ్ళు మూసుకుని దేవుడి ముందర కూర్చునేది మాత్రమే కాదు, మీరు తోటి మనుషుల్ని కూడా దైవ స్వరూపంగా చూడాలి అని చెప్పిన వాళ్ళు మన వాగ్గేయకారులు. ముందర మీ పక్క వాళ్ళని ప్రేమించండి, మీ పక్క వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, వాళ్ళ కష్టాలు తీర్చిన తర్వాతే మీరు దైవభక్తికి వెళ్ళండి అని చెప్పేసి చాలా చక్కటి ఉదాహరణలతోటి ఈ వాగ్గేయకారులందరూ సంఘానికి ఒక మార్గనిర్దేశాన్ని చేశారు. పుణ్యపురుషుల జననం వల్ల పుణ్యక్షేత్రాలు ఇదోదికంగా ప్రసిద్ధి చెందుతున్నాయి. ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో భద్రాచల రామదాసు గురించి చెప్పుకుందాం. భద్రాచల రామదాసు అని చెప్పంగానే నేను దీని గురించి కొంచెం బాగానే రీసెర్చ్ చేశాను. నాకు ఇష్టమైన టాపిక్ కూడా ఇది. ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఏ మాత్రం సంగీతంతో అవగాహన లేని వాళ్ళు కూడా వాళ్ళు అంటారు, ఏమండి నగలు చేయించి
రాముణ్ణి కొంచెం దూషించిన రామదాసు అతన్నేనా అని అడుగుతారు. అంటే ఏంటి, వాళ్ళకి సాహిత్యం తెలియకపోయినా కూడా ఇతని కథ అంతలా వ్యాప్తి చెందింది. రామదాసు తన భక్తిలో ఎంత మమైకమైపోయాడు అన్న విషయాన్ని వ్యాప్తి చేసింది అతని భక్తి, అతని కీర్తనలు. అందుకని రామదాసు చాలా మందికి తెలుసు. భజన కీర్తన సాంప్రదాయం అని చెప్పేసేసి ఒక పల్లవి 10 చరణాలు. పల్లవి ఒకలాగే ఉంటుంది, చరణాలు కూడా అలాగే ఉంటాయి. చరణం గాయకుడు పాడతాడు, పల్లవి మాత్రం మాటి మాటికి దాన్ని రిపీట్ చేస్తూ మిగిలిన బృందం అంతా కూడా పాడు. ఈ రకంగా భజన సాంప్రదాయాన్ని ఆరంభించిన వాడు భక్త రామదాసు. ఈ భక్త రామదాసు ఉన్న ఊరే భద్రాచలం. ఈ భద్రాచలం యొక్క విశేషం ఏమిటంటే అక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నారు. సీత లక్ష్మణులతో కూడి శ్రీరామచంద్రుడు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు. ఎందుకండి విగ్రహ రూపంలో ఉన్నాడు అంటే, స్థల పురాణాన్ని అనుసరించి ప్రతి దేవాలయానికి ఒక స్థల పురాణం ఉంటుంది కదా, ఆ స్థల పురాణాన్ని అనుసరించి భద్రుడు అనే ఒక భక్తుడు శ్రీరామచంద్రమూర్తిని సేవించి అతనికి అడిగట, మీరు ఇలా వచ్చి ఇక్కడ నిలబడండి అని చెప్పేసి. సరే, ఆయన కోరిక కాదనలేక, భద్రుడి కోరిక కాదనలేక సాక్షాత్తుడు రామచంద్రుడే సీతాదేవితోటి లక్ష్మణుడితోటి వచ్చి హనుమంతుడితోటి వచ్చి అక్కడ భద్రాచలం వామాంక స్థితయ్య అంటాడు. అంటే ఎడమ తొడ మీద సీతాదేవిని కూర్చున్న పెట్టుకున్నాడు. మిగిలిన అన్ని చోట్ల మామూలు విగ్రహాలు నిలబడి ఉంటాయి. హనుమంతుడు కూర్చుని నమస్కారం చేస్తూ ఉంటాడు, దాసుడు కదా మరి. కానీ ఇక్కడ మాత్రం వామాంక స్థితిని పొందిన సీతాదేవి. అంతేకాదు, రాముడికి మామూలు కోదండమే కాకుండా శంకు చక్రాలు కూడా ఉన్నాయి. ఈ భద్రుడికి శంకు చక్రాలతోటి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తే మీరు ఇలాగే వచ్చి రావాలి అని చెప్తాడు. అప్పుడు రామచంద్రుడు ఆ రూపంలో శంకు చక్రాలతోటి వచ్చి భద్రాచలంలో కొలువయ్యాడు. ఇది కథ. ఈ భద్రుడు సేవించిన భద్రాచలానికి మన రామదాసు వెళ్ళాడు. రామదాసుని భద్రుడు రప్పించుకున్నాడో, ఆ శ్రీరామచంద్రమూర్తి రప్పించుకున్నాడో, ఇదంతా కూడా ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే భద్రుడు సేవించిన చోట భద్రాచలం, అక్కడ వెలసినది శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రుడిని మళ్ళీ సేవించడానికి వచ్చిన వాడు రామదాసు. అంటే ఇక్కడ ఇద్దరు భక్తులు ఒకే చోట ఉన్నారు. ఇది అంత మహత్తరమైన పుణ్యక్షేత్రం. అంతేకాకుండా మన మామూలుగా భారతీయులందరికీ ఒక ఆలోచన ఉంటుంది తప్పకుండా, ఏంటంటే సీతారామచంద్రుడు అడవులకు వెళ్ళినప్పుడు ఇక్కడ నదిలో స్నానం చేశారంటారు. ఇది వాస్తవానికి నిజమా అబద్ధమా అని ఎవ్వరికీ అక్కర్లేదు, అవసరం లేదు కూడా. ఆయన మా ఊరు వచ్చి మా నదిలో ఆయన స్నానం చేశారు, అక్కడే పక్కన కొండ మీద వాళ్ళు ఉన్నారు అని ప్రతి ఊరి వాళ్ళు, కాస్త నది ఉన్న ప్రతి వాళ్ళు చెప్తూనే ఉంటారు. వినడానికి మనకు ఆనందంగానే ఉంటుంది. ఆహా, అలాగా మనమేం చూసాం, ఆ రోజు ప్రకృతి ఎలా ఉందో మనకు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. కానీ ఒక నమ్మకం. శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి అడవుల్లో వస్తూ సీతాదేవిని పెట్టుకుని వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి 14 సంవత్సరాలు కదా, మరి ప్రతి చోట 14 సంవత్సరాలు ఒకే చోట లేడు కదా ఆయన, నడుస్తూ వెళ్ళిపోయాడు కదా ఆయన. అందుకని ఇక్కడ ఉన్నాడు అంటే అది ఒక సంతృప్తి. అలాగే చాలా చోట్ల చాలా మంది జనం ఇక్కడ చిన్న నెలవు ఒక చిన్న చెరువు ఉన్నా కూడా అక్కడ కథలు చెప్పుకుంటూ ఉంటారు, వినడానికి ఆనందంగానే ఉంటాయి. ఇక్కడ ఉన్నారని చేసి ఈ గౌతమి నదీ తీరంలో కొన్నాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పాను కదా, మన ఆనందం, మన తృప్తి కోసం మనం కాదనక్కర్లేని విషయం అన్నమాట ఇలాంటివి. భద్రుని కోసం దిగివచ్చి భద్రాచలంలో నిత్యవాసం చేస్తున్న శ్రీరామునికి భక్తుడయ్యాడు రామదాసు. ఇలా ఇద్దరు భక్తులకు నివాస స్థానమై రామదాసు కీర్తనల్లో రూపొందిద్దుకున్న పుణ్యక్షేత్రం మన భద్రాచలం. ఇచ్చట శ్రీరామచంద్రుడు కోదండరాముడిగా ధనుర్బాణాలను ధరించి లక్ష్మణునితో కొలువు తీర్చి మహాలక్ష్మి రూపమైన సీతమ్మను వామాంకంపై ఒదిగించుకుని స్థిరపడ్డాడు. అది ఇక్కడ రూపం. మనం భద్రాచలం అంటే భద్రాద్రి రాముడు అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే భద్రుడనే
ఒక భక్తుడు ఒక కొండ రూపంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది అక్కడ భద్రుడు కొండ. అది దేవాలయాలు కట్టిస్తూ ఉంటే ఒక రాయి మీద గుణపం పెట్టి కొడితే అక్కడ రక్తం వచ్చిందట. రక్తం వచ్చిందంటే ఆ భద్రుడు అనే భక్తుడు అందులో ఉండిపోయాడు అని చెప్పేసి అప్పుడు అది ఆపేసేసి శ్రీరామచంద్రుని పాదాలు అక్కడ ప్రతిష్ఠించి ఇప్పుడు కూడా భద్రాచలంలో అక్కడికి వెళ్తే మీకు కనపడుతుంది. లోపల తాళం వేసి ఉంటుంది, బయట కటకటాలు అవి ఉంటాయి. అక్కడే మన పైనే కొండ మీదే ఉంటుంది. అది మనం దానికి సాక్ష్యం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 16వ శతాబ్దంలో శ్రీరామచంద్రుడు స్వయంగా పోకల దమ్మక్క అనే ఒక శబర స్త్రీని, శబరులని వాళ్ళది ఒక ఇది ఉంటుంది కదా, ఆ శబర స్త్రీకి స్వప్నంలో సాక్షాత్కరించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆమెను తన ప్రథమ మానవ పూజారినిగా నియమించుకుని పూజలు అందుకోవడం ప్రారంభించాడని జనశ్రుతి. పోకల దమ్మక్క అనే ఒక స్త్రీ ఇక్కడ ఆవిడకి కళ్ళలో కనబడి ఇక్కడ ఈ పొదలలో నేనున్నాను, ఎందుకంటే సంవత్సరాల తరిమి ఇదైపోయినప్పుడు గుడులు పోతాయి, అన్నీ పోతాయి, విగ్రహాలు నిలబడిపోయి ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వరదలకి, గాలికి, వీటికి కొన్ని సంవత్సరాల తర్వాత అన్నీ మారిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని వెతుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ పోకల దమ్మకి కళ్ళలో కనబడి నేను ఇక్కడ ఈ పొదల మధ్యలో ఉన్నాను, నాకు సేవించు అని చెప్పి. అప్పుడు పెద్ద దేవాలయం అదేం లేదు. సరే ఈ పోకల దమ్మక్క వెళ్ళి వెతుక్కుని అక్కడంతా చూస్తే ఈ శ్రీరామచంద్రుడి విగ్రహాలు ఉన్నాయి. వాటిని ఆవిడ సేవించడం మొదలుపెట్టింది. ఇది అక్కడ జనం చెప్పుకుంటారు. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం.